ప్రొడక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. రేయ్ మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తిట్టి తీస్తా. హాయ్ అమర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. కూర్చో. మిర్రర్ ఏమా చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు. వరుస షూటింగ్స్ కదా, రెస్ట్ లేకుండా పోయింది. షూటింగ్స్ లో బిజీగా ఉన్నట్టున్నారు. 1 వీక్ నుంచి నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నా. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ కి చెన్నై కూడా వెళ్ళాలమ్మా. ఏం చేస్తాం, నా గొడవ నాదేలే. ఇది ఈ కార్డు తీసుకుని రంగత్ స్వామి అనే ఒక డైరెక్టర్ చెన్నైలో ఉంటారు. బట్ చిన్న క్యారెక్టర్ అన్నాడు, డెవలప్ చేస్తాడులే, చెయ్యి. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నా గురించి కేర్ తీసుకున్నారు. నో, మన దగ్గర సారీలు థ్యాంక్స్లో ఉండకూడదు. నీ దగ్గర టాలెంట్ ఉంది, నిన్ను ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. ఓకే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వస్తాను సార్.
ఏయ్! ఏయ్! నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. వదలరా నా నుంచి ఇంతవరకు ఏ ఆడది తప్పించుకోలేదు. నా కన్ను పడిందంటే దానికి కన్నెరికవే. నా నుంచి తప్పించుకోలేవు. ఆ? ఆ! ఏయ్! వదలా ప్లీజ్ వదిలిపెట్టు బాగా చేస్తున్నారు. కట్ చెప్దామా వద్దా? కట్ చెప్పబోయా బాబు, ఎంతసేపు మోయాలి? కట్ చెప్దామా? ఓకే, కట్ చెప్దాం. కెమెరామెన్ గారు కట్ చేసుకోండి. ఓకే, బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. నవ్వండి నాతో పాటు మీరు నవ్వొచ్చుగా సారీ రమ్య, నో ప్రాబ్లం సార్ ఇది నా 100వ సినిమాలో 100వ రేప్. నేను రేప్ చేసిన ప్రతి సినిమా 100 డేస్. అందువల్ల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ప్రెజర్ ఎక్కువైంది. అవునా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విష్ ఆల్ ద బెస్ట్. Thank you, ఓకే డైరెక్టర్, ఆ రవికిరణ్ గాడు నన్నే ఎదిరిస్తాడా? ఆ నా కొడుకుని ఏంటి అంటే ఏంటో చూపిస్తానా? ఆ హరికిరణ్ గాన్ని బతకనియా? ఆ నా కొడుకు నన్నే ఎదిరిస్తాడా? ఏంటి? రాయ్ సుబ్బరాయు, బండి తీయరా. అన్నా ఆ నాయాలు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్ కు పోయిందంట. ఇప్పుడు ఆయన టచ్ చేయడం మనకే డేంజర్. ఓయ్! అంటే ఆ బద్మాష్ గాన్ని ఏమీ చెయ్యలేమా? యాడికి పోతాడన్నా? నాయాల సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం అంటే అందరికి భయం పుట్టాలా. మీ పేరు చెప్తే హీరోలు ఒంటేలు పోసుకోవాలా. అందుకు ఒకటే దారి. ఏంటా తారి? జల్దీ చెప్పు. ఈ మధ్య విజయ్ గాడు హీరో కూడా అయినాడు కాబట్టి ఆయన లేపేద్దామన్నా. నీ ప్లాన్ మంచిగానే ఉంది, కానీ బంగారు బాతుని ఒకేసారి కూస్తే ఎలా రా? సార్, ఎవరు బాబు నువ్వు? కొరియర్ సార్. కొరియరా అంటే? హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిందట. చెప్తుందయ్యా. ఒరే వెంకటేషు, మీ అన్నయ్య కొరియర్ పంపించాడు రా. ఏంటి అన్నయ్య దగ్గర నుంచి పోస్టా? ఏది? ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. అమ్మా, అన్నయ్య సెల్ ఫోన్ పంపించాడే. సెల్ ఫోనా? ఏది ఇటీరా ఇటు ఇది ఏసోస్తానా? రే వెంకటేశం, ఏట్రా ఇదే? చలి జ్వరం వచ్చినట్టు ఒరుగుతాందే. అయ్యో సెల్ ఒకటి వింటున్నానా? ఇటు అమ్మా, అన్నయ్య ఫోన్ చేసినట్టున్నాడే. ఎవయో చూసావా, నా కొడుకు ఫోన్ పంపించాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఎవయో అదిగో నా కొడుకు ఫోన్ చేశాడయ్యా. ఇటువరా. అందరం బాగున్నాం అన్నయ్య. అమ్మే నీ మీద కొంచెం బెంగ పెట్టుకుంది. ఒకసారి అమ్మతో మాట్లాడు. అమర్ ఎలా ఉన్నావు నాయనా?
నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఎలా బాగుంటావురా? నువ్వు వెళ్ళి 2 నెలలైంది. కనీసం బాగున్నావా అమ్మని కార్డు రాస్తే సరిపోయేది కదరా. సారీ అమ్మా, ఇక్కడ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు నాయనా? సరే, నువ్వు జాగ్రత్త నాన్న. వేళకు తింటూ ఉండు. తింటున్నానమ్మా. అక్కడ నాన్న ఉన్నారా? మీ నాన్న? సరే మాట్లాడరా. ఏవయ్యో అమర్, ఎలా ఉన్నావురా? నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పురా, నేను పంపిస్తాను. లేదు నాన్న, ఇక్కడ చాలా బాగుంది. మీరేం బెంగపడద్దు. అమ్మను బాగా చూసుకోండి. అక్కడ ఏమన్నా కష్టంగా ఉందనిపిస్తే వచ్చేయరా. అమ్మని మేం బాగానే చూసుకుంటున్నారా. నువ్వేం బెంగ పెట్టుకోకు. మీ అమ్మే నీ మీద బెంగ పెట్టుకోంది. ఎంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అయింది నాన్న. శివతేజ గారి సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ దొరికింది. ఏంటి? శివతేజ గారి సినిమాలో యాసమే? పోనీలేరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసినాడు, అదే చాలరా. అవునా? అమ్మతో కూడా చెప్పండి. అలాగే గాని నేను చెప్పింది గుర్తుందిగా. డబ్బు అవసరం పడితే ఫోన్ చేయి, నేను వెంటనే పంపిస్తాను. అబ్బా ఎంతసేపు నాన్న? ఆ ఫోన్ నాకు నేను మాట్లాడతాను. అమర్, ఒక్క నిమిషం నాన్న. తమ్ముడు మాట్లాడతాడంట. నువ్వు జాగ్రత్త నాన్న. హలో. ఓకే, అది సరే. మరి నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా అన్నయ్య. సరే అన్నయ్య, ఉంటానే. ఏమయ్యో, పెద్దోడు పెద్దోడే. మరి ఏమనుకున్నావే? నా పోలిక. మొన్న మీ తాత పోలికన్నా. ఇదిగో పోలీస్ అంటే ఇటు రావయ్యా. వస్తున్నా. రావయ్యా, రా. కూసో కూసో. చూసినావా, నా కొడుకు సెల్ ఫోన్ పంపించినాడు. నేను చెప్పాను కదా ఆయన తునిపే నీకు, మీ వాడు చాలా గొప్పోడవుతాడని. సరేరా, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. సరే సరే, సాయంత్రం రచ్చబడి దగ్గర కలుసుకుందాం. సరేరా.
ఆల్ టైమ్ రికార్డ్ దమ్ముంటే కాస్కో హీరో అమర్ గారికి స్వాగతం సుస్వాగతం. అబ్బా రాజీ, నువ్వు కూడా మొదలు పెట్టావా? ఈ సక్సెస్ దాటి తట్టుకోలేక ఎటైనా పారిపోతానేమో అని భయంగా ఉంది. ఏం హీరోలండి బాబు, సక్సెస్ వచ్చే వరకు మీడియాను వదలరు, సక్సెస్ వచ్చిన తర్వాత మీడియాకు దొరకరు కదా. రాజీ, ప్రతి మనిషి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ నా ఫెయిల్యూర్స్ ని నా విజయంగా మలచి నన్ను వ్యక్తిగా నిలబెట్టావు. నీ మేలు మర్చిపోలేను. మహానుభావా, పొగడ్తలాపి పని చూడండి. నిన్ను చూస్తూనే ఉన్నానుగా, ఇంకేం చూడాలి? రేపే మన ఎంగేజ్మెంట్. కొంపదీసి ఆ విషయం మర్చిపోయారా ఏంటి? అదయ్యాక తీరిగ్గా ఒకరినొకరు చూసుకుందాం, ఓకేనా? ముందు పదండి, ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేయాలి. కమన్ ఓ, మర్చిపోయాను. సారీ డియర్. ఓకే, వస్తున్నా. ఏమయ్యో, పెద్దాడొచ్చాయ్యా. అమరు, నీకు నిండు నూరేళ్ళరా నాయన. ఇప్పుడే నేను మీ అమ్మ నీ గురించి అనుకుంటున్నా. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగా జరిగింది నాన్న. చిరంజీవ చిరంజీవ. ఎరా అన్నయ్య, బాగున్నావా? బానే ఉన్నానరా. పద నాన్న, స్నానం చేసి అన్నం తిందు గాని. ఏటే ఏట పోలేరు. ఏటే నువ్వు మాట్లాడేది? నీ పప్పు గోంగూర తినడానికి ఆడిప్పుడు మామూలు అనుకున్నావా? సినిమా హీరోనే. మామిడికాయతో మటన్ చేసి నాటుకోడి ఏపుడు చెయ్యరా. అవన్నీ ఇప్పుడు వద్దు నాన్న. అమ్మ చేత్తో గంజిచ్చినా గాని అది అమృతమే. నీకు అర్థం కాదే, నువ్వు చెప్తే వినవు కదా. ఆడ అట్టాగే అంటుంటాడు గాని నువ్వు వెళ్ళి మంచి నాటుకోడిని ఒకటి తీసుకొని బాగా ఫ్రై చెయ్య. మా నాయనే నిన్నటిదాకా పెద్దోడు రాలేదని రంకులేస్తూ కదయ్యా, నీ కోపం అంతా ఏడికి పోయింది? చాలేవే, సందు దొరికితే చాలు సర్రం దూరిపోతావు. పెద్దోడు వచ్చినేసావు, ఊర్లో చెప్పి రావాలే. నేను వెళ్ళొత్తా. పోతానరా పెద్దోడా, నువ్వు హీరో అయినావని అందరికి చెప్పొత్తా. పోతానా?